ఉప్పల్ పీర్జాదిగూడలోని రాయంచా అవెన్యూ అనే కాలనీలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రధాన ఆలయంగా, శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి ఆలయము మరియు శ్రీ పంచముఖ లింగేశ్వర స్వామి ఆలయం ఉపాలయాలుగా 22 ఫిబ్రవరి 2024లో ప్రతిష్ట కాబడి ఎంతో మహిమాన్విత దైవాలుగా ప్రజల చేత భక్తుల చేత మన్ననలు పొందుతూ పూజలు అందుకుంటున్న ఈ దేవాలయానికి ధ్వజస్తంభ నిర్మాణం చేపట్టుటకు కాలనీ కమిటీ వారు సంకల్పం చేసి ఈ యొక్క ధ్వజస్తంభాన్ని వరంగల్ పట్టణంలో గల శిల్పుల చేత చెక్కించబడడం జరిగింది. ఈ ధ్వజస్తంభము 42 ఫీట్లు 80 టన్నుల బరువులతో ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధ్వజస్తంభాన్ని 16 టైర్ల భారీ వాహనంలో వరంగల్ నుండి ఈ పీర్జాదిగూడలో ఉన్న రాయంచా అవెన్యూ కాలనీలోకి తీసుకురావడం జరుగుతుంది. అది ఆ కాలనీలో వీధుల ద్వారా పయనించడం మీరు చూస్తున్నారు. ఈ భారీ ధ్వజస్తంభాన్ని ఈ ఆలయ ప్రాంగణంలోకి ఆలయ వీధిలోకి ప్రవేశించడం జరిగింది. ఆలయ వీధిలోకి వచ్చింది. ఈ ధ్వజస్తంభాన్ని ఆహ్వానం పలుకుతూ కాలనీలోని కమిటీ మెంబర్సు మరియు నివాసితులు, అందుబాటులో ఉన్న భక్తులు కూడా ఈ వాహనం ముందు నడవడం జరుగుతుంది. దాని ధ్వజస్తంభాన్ని ఆహ్వానం పలకడం జరుగుతుంది. మంగళ వాయిద్యాల మధ్య ఈ ధ్వజస్తంభాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ దృశ్యాలను మీరు వీక్షిస్తూ ఉన్నారు. ఈ అద్భుతమైన దృశ్యంలో నృత్యాలు చేస్తూ మంగళ వాయిద్యాల మధ్య మహిళలు భక్తులందరూ పాల్గొనడం జరిగింది. ఆలయ ప్రాంగణంలోకి విచ్చేస్తుంది ఈ ధ్వజస్తంభము. ఆలయ ప్రాంగణంలోకి ఈ భారీ వాహనంలో తీసుకురాబడిన ఆ ధ్వజస్తంభాన్ని 2 క్రేన్లతో ఆ భారీ ధ్వజస్తంభాన్ని లేపడం జరుగుతుంది. ఆ దృశ్యాలను మీరు చూస్తూ ఉన్నారు. అదిగో ధ్వజస్తంభాన్ని పైకి లేపారు. కింద వరి పట్టుతో ఏర్పాటు చేయబడిన ఆ బస్తాలపై ఈ ధ్వజస్తంభాన్ని నిలబెట్టడం జరుగుతుంది. మొత్తానికి ఈ ధ్వజస్తంభాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ దృశ్యాలు మీరు వీక్షిస్తున్నారు. చూడండి. కిందికి జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ ధ్వజస్తంభాన్ని వాహనంపై కిందికి దింపే ప్రయత్నం చేస్తున్నారు. 2 క్రేన్ల మధ్య ఆ వరి పొట్టు ఆధారంగా ఆ ధ్వజస్తంభాన్ని నిలపడం జరిగింది. తదుపరి కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఈ ధ్వజస్తంభాన్ని జలంతో శుభ్రపరచడం జరుగుతుంది. దాని అనంతరము పంతులు గారు చెప్పిన విధంగా మంత్రోచ్చరణల మధ్య శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. పంతులు గారు మంత్రోచ్చరాలతో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దృశ్యాలని కమిటీ మెంబర్స్ వీక్షిస్తున్నారు. ఈ ఆలయానికి దునికి శ్రీనివాసరావు గారు చైర్మన్ గాను, వినోద్ యాదవ్ గారు జనరల్ సెక్రటరీ గాను, సింగం వెంకటకృష్ణ ట్రెజరర్ గాను బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తదుపరి ఈ పూజా కార్యక్రమంలో ఈ ధ్వజస్తంభానికి ఎందరో విరాళాలుగా సమర్పించడం జరిగింది. ఆ విరాళంలో సింహభాగాన్ని ప్రకటించిన శ్రీ గడ్డం సత్యనారాయణ గారి దంపతుల చేతుల మీదుగా ఈ ధ్వజస్తంభ పూజా కార్యక్రమం పూజారి గారు నిర్వహించడం జరుగుతుంది. ఆ దృశ్యాలను మీరు వీక్షిస్తున్నారు. ఈ ధ్వజస్తంభంపై నవధాన్యాలను చల్లి పూజా కార్యక్రమాలను మొదలుపెట్టారు. పూజా కార్యక్రమముని మీరు వీక్షిస్తూ ఉన్నారు. ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపనను వేద పండితుల చేత శుభముహూర్తాన్ని నిర్ణయించి తదుపరి తేదీని ప్రకటించడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ ధ్వజస్తంభాన్ని నూతన వస్త్రాలతో
కప్పి దాన్ని భద్రపరచడం జరుగుతుంది. ఈ ధ్వజస్తంభ ప్రతిష్టలో పాల్గొను భక్తులు తమ తమ విరాళాలని ఆలయ ప్రాంగణంలోకి ఇచ్చేసి కమిటీ మెంబర్ని సంప్రదించి మీరు కూడా ఈ మహత్కార్యంలో భాగస్వాములు అవుతారని మేము ఆశిస్తూ ఉన్నాము. పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంగళహారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. పద్మం సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున మీరు కూడా ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో పాల్పంచుకొనగలరని ఆశిస్తున్నాము. విరాళాలు సమర్పించదలిచిన భక్తులు ఆలయ ప్రాంగణంలోకి వచ్చి కమిటీ మెంబర్ను సంప్రదించి తమ తమ విరాళాలను ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీ సీతారామచంద్ర స్వామికి జై, పంచముఖ ఆంజనేయ స్వామికి జై, పంచముఖ లింగేశ్వర స్వామికి జై. చాలా మహిమాన్వితమైన పేరు ఉంది.